అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. వృషభ రాశి, వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈ వారం స్థిరాస్తి మూలకంగా లబ్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. గతంలో చేసుకున్నటువంటి స్థిరాస్తి విక్రయ పత్రాల ద్వారా, ఒప్పందాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. గృహప్రవేశాది శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. అయితే ఆకస్మికమైనటువంటి కొన్ని ఖర్చులు, ఊహించని ఖర్చులు అంటాం కదా, అటువంటివి మీద పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు, ఆ ఖర్చుల్ని నియంత్రించే ప్రయత్నం ఒకటి చేయాలి. ధనం నీళ్లలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి. అతిగా ఆడంబరాలకో లేకపోతే మాట పడకుండా మనం ఎందుకు వాళ్ళ చేత అనిపించుకున్నటువంటి పౌరుషం కానీ వెళ్ళి ధనం ఎక్కువగా ఖర్చు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులకి. రోహిణి నక్షత్ర జాతకులకి ఈ వారం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. నూతన ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి వివాదాలు, అంటే కొత్తగా ఒక ఆస్తిని కొన్నారు, ఆ ఆస్తి పరంగా ఏర్పడినటువంటి వివాదాలు కోర్టులో ఉన్నటువంటివి కావచ్చు, ఇటువంటివి సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల శుభం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల మీరు మహోన్నతమైనటువంటి మీ యొక్క ఆశయాల్ని సిద్ధింపజేసుకునేదానికి మార్గం సుగమం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే మృగశిర నక్షత్ర జాతకులకైతే ఈ వారం ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు కొంత ఉంటాయి. ధనం విషయంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే అనుకోకుండా పాత మిత్రులు కావచ్చు, లేదా గతంలో మీతో వ్యాపారము లేకపోతే ఏదో స్నేహితం నడిపి ఉద్యోగంలో మీకు గతంలో ఎక్కడో సపోజ్ మీరు ఒక పాత బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త మేనేజర్ రావడం, ఆయన మీ యొక్క ఫైల్ని స్టడీ చేసి గతంలో మీకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి మీకు లబ్ధి చేకూర్చే పని చేయడం. అంటే పాత మిత్రులుగా ఉండి బ్యాంకింగ్ రంగాల్లోనూ రుణ వ్యవస్థల్లో, రుణ సంస్థల్లో జాబ్ చేసేటువంటి వాళ్ళ వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఆర్థికంగా బలోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి మృగశిర నక్షత్ర జాతకులకి. అట్లాగే నూతన వస్తు భూషణాది ఆభరణాలు బాగా కొనే అవకాశాలు ఉంటాయి. తర్వాత సోదరి పరమైనటువంటి కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ఉద్రిక్తభరిత సంఘటనలు చోటు చేసుకోవడం, తర్వాత ఆ మూలకమైనటువంటి విషయాల్లో కొంత మనసుకి కష్టం కలిగే సంఘటనలు దారితీయడం, నూతన ఆభరణాలు కొనుగోళ్ళు వల్ల శుభం కలగడం అవుతుందో దానివల్ల నరదృష్టి లాంటిది ఎక్కువగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మృగశిర నక్షత్ర జాతకులకి. ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా వీరు ఈ నరదృష్టి దోష నివారణ కోసం సుదర్శనమూర్తిని పూజ చేయడం, సుదర్శన మంత్రాన్ని పఠించడం, నరదృష్టి దోష నివారక సుదర్శన మంత్రాన్ని లేదా సుదర్శన హోమం చేసుకునే అవకాశం ఉంటే చేయించుకోవడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. దానివల్ల శుభం కలిగే అవకాశాలు బాగా ఉంటాయి.